ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, నీ బాధని, నీ కన్నీటిని చూసి ఎవ్వరూ అర్థం చేసుకోక, ఇంకా నిన్ను నీ పరిస్థితిని బట్టి గాయపరుస్తూ, నిన్ను అవమానపరుస్తూ, హేళనగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు తట్టుకోలేక దేవుని సన్నిధిలో నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నారు. నీ వ్యాధిని బట్టి, నీ యొక్క బాధను బట్టి, ఆ విరిగి నలిగిన హృదయాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో కారుస్తున్నావు చూసావా? ప్రతి కన్నీటిని దేవుడు లెక్క పెడుతూ ఉన్నారు. కొంచెం మంది ఊరికనే మనుషులు ఎదుట ఏడుస్తూ ఉంటారు. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు. అలాంటి కన్నీరు కాదు, కానీ నీ హృదయ అంతరంగంలో నుంచి, నీ హృదయము విరిగిపోయి, నలిగిపోయి, అలసిపోయి, సొమ్మసిల్లిపోయి, నాన్నవారు లేక, ఆదరించేవారు లేక, నీ బాధను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో కారుస్తావు చూసావా? ఆ ప్రతి కన్నీటిని దేవుడు లెక్క పెడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడి రోజు నీతో వాగ్దానంలోంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా 31 అధ్యాయము 16 వచనము. యెహోవా ఈ మాట ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నువ్వు ఏడవకమ్మా, నువ్వు కన్నీళ్ళు విడవద్దు. నేను నీ పక్షముగా ఉన్నాను, నేను కార్యము చేస్తున్నాను, నీ కార్యమును నేను సఫలము చేస్తూ ఉన్నాను, నేను నీ పక్షముగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు? ఏడవక ఊరుకో, నేనున్నాను అంటున్నారు దేవుడు. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లలు ఏదైనా విషయంలో ఏడుస్తూ ఉన్నారనుకోండి, నువ్వు ఏడొద్దు. ఇదిగో నీకు ఇది కావాలా, ఇది తీసుకో అని బిడ్డలు ఏ విషయంలో ఏడుస్తున్నారో అది తల్లిదండ్రులు ఇస్తారు. ఎందుకంటే ఆ బిడ్డ ఏడవకూడదని. అలానే దేవుడు అంటారు, ఏడవకమ్మా, నేనున్నాను, నీ ప్రతి అవసరత నేను తీరుస్తున్నాను, నీ పక్షంగా నేనుండి కార్యము జరిగిస్తున్నాను, నీ పక్షంగా నేనుండి న్యాయము జరిగిస్తూ ఉన్నాను, నేను నీకు విడుదలిస్తూ ఉన్నాను, నేను నీకు స్వస్థత ఇస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. నువ్వు ఏ విషయంలో, ఏ బాధ నిమిత్తము నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు, ఆ కన్నీటిని దేవుడు లెక్కబట్టి, దేవుడు నీ జీవితంలో ప్రతి కన్నీటి బట్టుకు ఒక్కొక్క కార్యమైన జరిగించబోతున్నారు. నిన్ను లేవనెత్తబోతున్నారు, నిన్ను ఆశీర్వదించబోతున్నారు, నీకు స్వస్థతను శీఘ్రముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ బాధ, ఏ చింత, ఏ వ్యాధంతో నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నావో ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ పరిస్థితిని చూసి, నీ బాధని చూసి ఇంకా హేళనగా మాట్లాడచ్చు. కానీ నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థము కాదు, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థము కాదు. నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, దేవుడు నీకు విడుదలిచ్చి, దీవించి, ఆశీర్వదించి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఉండగా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామని కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములను క్షేమము కలుగును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి వేస్తున్నాము సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేస్తున్నాము ఘనమైన వివాహములు జరుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేస్తున్నాములు గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి వేస్తున్నాములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి ఒక్కరిని దేవత నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రతిని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.